శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమగురువైన శివ భగవానుని ఆశీర్వచనములతో గోమోక్ష్ మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నది. గోమోక్ష్ అంటే ఏమిటి? ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము మీకేం చెప్పాలనుకుంటున్నాము? ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మనసులో మెదులుతూ ఉంటాయి కదూ. మరి వాటన్నిటి సమాధానాలు తెలుసుకునేందుకు మాతో పాటు మీ గోమోక్ష్ ప్రయాణాన్ని ప్రారంభించండి. నేను ఎవరు? ఈ ప్రశ్న సర్వసాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు మనలో పుట్టి మనలను కలవరపెడుతూ ఉంటుంది. మామూలుగా మనం చూస్తున్న ఈ శరీరమే నేనా? కాదు. నిద్రలోనూ మెలకువలోనూ ఆగక సాగే ఈ ఊపిరియే నేనా? కాదు. అన్ని ఆలోచనలకు, జ్ఞాపకాలకు, ఎరుకకు నిలయమై బయటకు కానరాని సూక్ష్మ శరీరమే నేనా? కాదు. ఏ కారణం చేత జన్మించామో ఆ కారణం పూర్తి చేసుకున్నా లేకున్నా చిరిగిన వస్త్రాన్ని వీడి మరో వస్త్రాన్ని ధరించినట్లు చావు పుట్టుకల మరొక దేహాన్ని పొంది జన్మించేదే నేనా? ఎవరు నేను అంటే? మేధనా? బుద్ధినా? జ్ఞానమా? ఎవరు నేను అంటే? ఈ ప్రశ్నలు మన మనస్సుకి, బుద్ధికి ఆసక్తిని కలుగచేస్తాయి. నేను ఎక్కడి నుండి వచ్చాను? ఎక్కడికి వెడతాను? నా పుట్టుపూర్వోత్తరాల మూలం ఏమిటి? ఈ ప్రశ్నల తాకిడి మనలను నిరంతరం వెంటాడుతూ ఉండి మనలో తెలుసుకోవాలి అన్న బలమైన కోరికను కలిగిస్తూ ఉంటుంది కదూ. మరి మీరు అవును అంటే మనను గురించి మనం తెలుసుకోవాలనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే మొదటి అడుగు వేశామన్నమాట. ఇంకా మనలో ఆ ప్రశ్న కలగలేదు అంటే ఇలా ప్రశ్నించుకుని తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైనదన్నమాట. మరి ఇటువంటి వారందరికీ గోమోక్ష ఒక చుక్కానిలా, దిక్సూచిలా చేయూత ఇచ్చి సరి అయిన పదము చేర్చే మార్గం చూపుతుంది. గోమోక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే నిజమైన ఆధ్యాత్మికను గురించి వెతుకుతున్న వారిలోని పట్టుదల, తపన, అకుంఠిత దీక్ష, కృషి, విజయ అవకాశాలను అనుసరించి వారికి బాసటగా నిలిచి తీర్చిదిద్దుటయే మా గోమోక్ష లక్ష్యం. సాంఘిక మాధ్యమాలు, సాంకేతిక పరిజ్ఞానము విస్తారంగా పెరిగిన ఈ శకంలో వాటి ద్వారా సదా వెలువడుతున్న ఎన్నెన్నో విషయాల ప్రభావం మానవాళిపై తీవ్రంగా పడుతున్నది. అలాంటి మాధ్యమాలు సరి అయిన సంపూర్ణ విషయాలు కానీ మనకు అందిస్తే అవి మానవాళికి ఆత్మ ఉన్నతిని చేకూర్చుతాయి. అలా కాని పక్షంలో నిజమైన ఆధ్యాత్మికతను తెలుసుకోవడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ, ఆచరణలోనూ ఎన్నో కష్ట నష్టాలను గురిచేస్తాయి. పైగా పక్కదారి పట్టిస్తాయి. సరికాని ఆధ్యాత్మిక సాధనలు మనిషి మనస్సును, శరీరాన్ని, ఆత్మను కలుషితం చేస్తాయి. మళ్ళీ దిద్దుకోలేని స్థితిలోనికి నెట్టివేస్తాయి. దైవీయ జ్ఞాన భాండాగారము సిద్ధ గురువైన ఈశ్వరుని ద్వారాను, సిద్ధ వంశజుల ద్వారాను ఎంచుకోబడిన సుప్రతిష్ఠ సాక్షాత్ ఈశ్వర స్వరూపి నిజ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞాని శ్రీ శివానందమాయి గారు నిజమైన ఆధ్యాత్మికతను గూర్చి వెతుకుతున్న వారు సరి అయిన ఆధ్యాత్మిక మార్గమును చూపే మార్గదర్శిని పొంది వారంతా ఒక్కటిగా చేరి ఈ గోమోక్ష ద్వారా ఆ మార్గదర్శి అయిన శ్రీ శివానందమాయి గారిలోని నిజ శుద్ధత్వ జ్ఞానాన్ని బహిర్ముఖం చేసే బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వడకట్టలేని వ్యర్థ సమాచారాలకు తావులేని శుద్ధత్వ జ్ఞానాన్ని మీ ముంగిట చేర్చడమే గోమోక్ష ప్రధాన ఉద్దేశ్యం. దానివలన ఆధ్యాత్మికత సత్యతను జనులు తమకు తాము స్వయంగా అనుభవంలో పొందుతారు. ఇదే గోమోక్ష ద్వారా మీకు మా హామీ. శ్రీ శివానందమాయి గారి గురించి తెలుసుకోవాలి అని అనిపించడం
చాలా సహజం. ఆ వివరాలు మీతో పంచుకోవడం మా భాగ్యం. శ్రీ శివానందమాయి గారు సిద్ధవంశ వారసురాలు, అసమాంతర దైవీయ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్న, దైవీయ ఆదేశాన నిస్వార్థతత్వ ప్రభావితయై నిలవై నిరంతర ప్రజా శ్రేయస్సు తన లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆది గురువు, ఆది యోగి, ఆ మహాదేవుని సుప్రసాదిత దైవీయ అనుభూతుల అలంకృత శ్రీ శివానందమాయి గారు నిశ్శబ్దంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక కష్ట నష్టముల విసిగి వేసారి బ్రతుకును భారంగా గడుపుతున్న లెక్కలేనన్ని ఆత్మల జీవితాన వెలుగుబాట నింపి పురోగతికి మార్గగామిగా నేటికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. తన దివ్యజ్ఞాన అమృత ధారల తమ శిష్యుల అజ్ఞాన చీకట్లు తొలగించి ధీ శక్తియుత జ్ఞాన వెలుగుల ఎటువంటి స్థితిగతులనైనా అవలీలగా సులభంగా ఎదుర్కోగలిగే శక్తియుక్తుల నడయాడు రీతి తీర్చిదిద్దుటలో మేటి. మితిమీరిన శ్రద్ధ, బాహ్య ప్రచారములు, గుర్తింపుల అనురక్తి మిన్నంటిన ఈ కలియుగాన వాటన్నిటికీ అతీతయైన శ్రీ శివానందమాయి శుద్ధత్వ ఆధ్యాత్మికయై తన గత 2 శతాబ్దాలుగా నిస్వార్థంగా ఆశ్రయించిన వారందరికీ నిజ ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శ సేవలను అందిస్తూ ఉన్నారు. సర్వ సమానత, దైవీయ కరుణాపూరిత వీక్షణ వర్తనల ఆమె జీవనశైలి ప్రతి ఆత్మను నిరంతరం భగవత్ కృపాపాత్రత తత్పరతకు గురిచేసి ఆత్మ సాక్షాత్కార అనుభవాలను సంప్రాప్తింపచేస్తాయి. నిస్సందేహంగా ఈనాడు ఈ విశ్వం రానున్న విశ్వరూప మార్పుకై ఎదురు చూస్తూ ఉన్నది. మానవీయత కూడా ఈ మార్పిడి దశకు పురోగమిస్తున్నది. ఇంతకు పూర్వం ఇది అనుభవంలో లేనిది. గోమోక్ష ద్వారా శ్రీ శివానందమాయి గారి దివ్య దైవిక ఆధ్యాత్మిక జ్ఞాన సంపదల కిరణపుంజాలు భూగోళ మానవాళి వారిలోని ఆధ్యాత్మిక మూలాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆత్మ సాక్షాత్కార పథాన నిలిచేటట్టు చేస్తాయి. ఇది ముమ్మాటికి సత్యం. పురాతన అపోహలను విచ్ఛిన్నం చేద్దాం. విశ్వమంతటా ఉన్నది ఒకే ఒక్క పరబ్రహ్మతత్వం. ఆ తత్వం నుండి విడివడి వచ్చిన మనం మన నిజస్వరూపాన్ని, మనలో ఉన్న విశ్వాన్ని, దాని తాలూకు రహస్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకుందాం. అప్పుడేగా ఆత్మతత్వ జ్ఞానులమై పరమానందంతో ఆ బ్రహ్మకు మనకు భేదం లేదు, ఆ బ్రహ్మకు మనకు భేదం లేదు, అదే నేను, అదే నేను అని మృదు మధురంగా మంద్రంగా ఆలాపన చేద్దాం. ఎవ్రీ సోల్ విస్పర్స్, ఎవ్రీ సోల్ విస్పర్స్ అండ్ ఎవ్రీ సోల్ విస్పర్స్. మనం చాలాసార్లు సిద్ధ అనే పదాన్ని వింటూ ఉంటాము. ముఖ్యంగా సిద్ధ వైద్యము, సిద్ధ జ్యోతిష్యము అని. ఇవి కాకుండా అసలు ఈ సిద్ధ అంటే ఎవరు? సూక్ష్మ రూపంలో ఉంటూ ఈ మానవాళి ఉన్నతికి వారు ఎలా పాటుపడుతున్నారు? ఇలాంటి ఎన్నెన్నో విషయాలను మరొక ఎపిసోడ్లో మీతో పంచుకునేందుకు ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు వేచి ఉంటారుగా. దైవీయత అతి త్వరలో అనుసంధానింపబడుతుంది. సిద్ధ పరంపరను గురించి మరియు మా గురువైన శ్రీ శివానందమాయి గారి గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈ గోమోక్ష్ పాడ్కాస్ట్ వివిధ భాషలలో అంటే హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో మీకు అందుబాటులో ఉంది.